ఏజ్ 38 సార్. తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. యాక్చువల్ గా L1 ఎందుకు ఎలా స్టార్ట్ చేశాను అంటే అందరికి యాక్చువల్ గా నాకు ఇందాక మాట్లాడుతుంటే అనిపించింది. అందరికి ఎవరో రెఫర్ చేస్తే ఎవరో చెప్తే చేశారు సార్. యాక్చువల్ మీరే నాకు చెప్పారు సార్. అది నిజంగా నాకు చాలా అదృష్టం. అది చాలా మందికి దొరకకపోయే అవకాశం నాకు దొరికిందేమో సార్. మీరు చెప్పడం వల్లే స్టార్ట్ చేశాను. జస్ట్ ఎలా ఉంటుంది ఏంటి ఇది తగ్గాలి అది తగ్గాలి లాస్ట్ టైం కూడా అన్నాను సార్. నేనేదో ప్లాన్ చేసుకొని నాకు ఈ బెనిఫిట్స్ రావాలని మాత్రం జాయిన్ అవ్వలేదు. జస్ట్ మీరు అన్నారు కదా ఒక డెసిషన్ తీసుకోండి, తీసుకొని ఇంప్లిమెంట్ చెయ్యండి. ఆ ఒక్క పాయింటే చూద్దాం ఇది మన వల్ల అవుతుందా కాదా అనే జస్ట్ స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయిన తర్వాత స్కిన్ డిసీజెస్ చాలా ఎఫెక్ట్ గా ఉండేది సార్. నాకు చాలా ప్రాబ్లం ఉండేది లాస్ట్ 20 ఇయర్స్ నుంచి. ఆ 20 ఇయర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ సమయంలో ఫస్ట్ 7 డేస్ అప్పుడు కొంచెం ఎక్కువగానే అయింది సార్. ఎక్కువగా అయింది. మీరు పూర్తిగా మానేయకండి. మీరు ఏదైతే మెడిసిన్ తీసుకుంటున్నారో అది కొంచెం ఫాలో చేయండి అన్నారు. నేను మధ్య మధ్యలో నాకు ఎక్కువైనప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి చేసుకున్నాను. దాని తర్వాత 11 డేస్ కి బాగా క్యూర్ అయింది సార్. వచ్చింది కానీ అంత ఎక్కువ ఎప్పుడు రాకుండా. ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్ నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అని గట్టిగా అనుకుంటున్నాను సార్. ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా మధ్యలో వచ్చింది. వచ్చినా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. అదో పెద్ద విషయం లాగా ఏదో నన్ను డిప్రెషన్‌కి ఏదో నాకేదో ప్రాబ్లమ్ ఉన్నట్లు అనేది కాకుండా ఓకే. వచ్చింది కదా! ఏదో ఒకటి చేద్దాం అన్నంత సింపుల్‌గా ఫస్ట్ థాట్ ప్రాసెస్ సార్. మెయిన్ ఏంటంటే అసలు ఏం లేదు సార్. ఇది చేయాలి. ఇంతకు ముందు కొంచెం టెన్షన్ ఉండేది సార్. ఇదెట్లా? అదెట్లా? నేను చేయగలనా? నేను చేయలేనా? ఏవేవో క్వెషన్స్. ఇప్పుడసలు ఏం క్వెషనే లేదు సార్. ఇప్పుడేమన్నా ఈ టైం ఏముంది? నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ 1 అవర్ ఏంటి? హాఫ్ అన్ అవర్ ఏంటి? అంతే. మీరన్నారు కదా సార్, ఒకవేళ మీరు ఏదైనా చెయ్యకపోయినా గూడా ఇంతకుముందు చాలా ఫీల్ అయిపోయేదాన్ని సార్. అది నేను అటెండ్ అయ్యుంటే, నేను చేయకుండా ఇప్పుడేం లేదు. మనకది లేదు. అది రాలేదు. మీరంటారు గదా! మీకేది వినిపించాలనుకుంటే అదే వినిపిస్తుంది. అదే కనిపిస్తుంది అని ఇంకా అక్కడికి కొంచెం రిలాక్స్ అయిపోయాను సార్. థాట్స్ అయితే చాలా చాలా తగ్గిపోయాయి సార్. అసలు నాకిప్పుడు అదే నేననుకుంటున్నాను. ఈ పార్ట్ అయితే సార్ చాలా క్లియర్‌గా అసలు ఏందో పైన ఖాళీ ఉన్నట్టు, గ్యాప్ ఫ్రీ ఉన్నట్టు అసలేమి బరువుగా గాని, ఏదో ఒకటున్నట్లు ఏమనిపించడం లేదు సార్. నేనదే మీకు 2, 3 డేస్ నుంచి అనుకుంటున్నా చెప్పాలని. అసలెంత ఫ్రీ ఉందంటే అసలు లోపలంతా డొల్ల అదేమో అంటారు చూడండి సార్. ఫ్రీ ఉన్నట్లు. అట్లుందేంటి? ఇది కరెక్ట్‌గానే ఉంది కదా! అంత ఫ్రీనెస్ ఉంది సార్. థాట్స్ ప్రకారంగా. నెక్స్ట్ ఇంకా బాబు ఇష్యూ కూడా చెప్పాం కదా సార్. ఆల్రెడీ ఉంది ఆ ప్రాబ్లమ్ అని. అది కూడా అటు ఇటు అయినా కూడా దాని గురించి కూడా పెద్ద టెన్షన్ అయితే ఫస్ట్ ఉన్నప్పుడు మీతో మాట్లాడిన రోజు ఉన్నప్పటికి, ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది సార్ నా థాట్‌లో. అసలదెంత డిఫరెన్స్ అంటే మనం ఎంత వరకు చేయగలం, ఏం చేయగలం అదే ఉంది గానీ నెక్స్ట్ ఏమవుతుంది మీరంటారు గదా! ఫియర్ ఆఫ్ నోన్, ఫియర్ ఆఫ్ అన్‌నోన్ అని. 2 రకాలు ఉంటాయి ఫియర్ అంటే అని. అంతే గదా! ఇంకా ఎక్కువ ఆలోచించినా, తక్కువ ఆలోచించినా చేయగలిగేదేం లేదు. ఏదొస్తే అది తీసుకోవడమే అన్నట్లు బాగా ఉంది సార్. షేప్ యాక్చువల్‌గా నేను ఇది సెకండ్ టైమ్ సెకండ్ లెవెల్ జేయడం సార్. అంటే ఓవరాల్‌గా 3 టైమ్స్ చేశాను. L3లో ఉండాల్సింది లాస్ట్ మంత్ మిస్ అవ్వడం వల్ల L2నే ఇప్పుడు ఈ మంత్ కూడా సెకండ్ టైమ్ చేశాను. లాస్ట్ మంత్ స్టార్ట్ చేసి ఒక 3 డేస్ మానేసాల్సొచ్చింది సార్. యాక్చువల్‌గా నేనేంటంటే సార్ ఒక గ్యాదరింగ్‌కెళ్ళినప్పుడు ఫుడ్‌ని చూసి కంట్రోల్ చేసుకోలేను సార్. ఆ స్మెల్స్ కానీ అవి ఉంటే తినేయాలి. అందులో స్టార్టింగ్ నుంచి కూడా తినేదాన్ని సార్ నేను. ఇంట్రెస్టింగ్‌గా ఏదో తినాలి అని తినేదాన్ని కాదు. ప్రతి ముద్ద మారంటారు. ప్రతి మెతుకులో ఉన్న సారం దిగేటట్టు తింటావు. అంటే అంత వంట పెట్టించుకొని తినేదాన్ని సార్. ఇప్పుడు ఫంక్షన్స్ అయ్యాయి సార్. ఈ మంత్ కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. అసలు యాక్చువల్లీ నేను అంత కంట్రోలింగ్ పవర్ నాకుందనేది నాకు తెలీదు. ఎక్కడికెళ్ళినా గూడా "నువ్వేం తినవా?" అంటే గూడా చాలా సింపుల్‌గా నాకేం అవసరం లేదు. నేను జ్యూస్ తాగుతాను, లేకపోతే పెరుగు తాగుతాను, మజ్జిగ తాగుతాను. చాలా సింపుల్‌గా చెప్పేస్తున్నాను. వాళ్ళందరూ రకరకాలుగా నన్ని కొంచెం కొంతమంది ఈ భయపడుతున్నారు సార్. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. నువ్విట్లే ఉన్నావంటే ఇంకా ఏమైనా చేసుకుంటావు. ఇప్పుడు తెలీదు. ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నీకు దాని ప్రాబ్లమ్ ఎఫెక్ట్ వాళ్ళన్నా గూడా ఒకప్పుడైతే చాలా టెన్షన్ పడిపోయేదాన్ని సార్. ఇప్పుడేదో చెప్తున్నారు. వాళ్ళు మా అక్క అంటున్నారు,
మేమేదో మాట్లాడుతున్నాం, నువ్వేదో వింటున్నావు. అసలు చెవులోకేమన్నా వేసుకుంటున్నావా? అంటే అంత కాన్ఫిడెంట్‌గా నా మీద నాకున్నాననేది నాకు తెలీదు సార్ ఇన్ని రోజులు. అంటే ఐడెంటిఫికేషన్ లేదు సార్. జరుగుతా ఉన్నాయి గానీ, ఇప్పుడు క్లియర్‌గా ఓకే. నేనిలా చేయగలను, నేనిలా ఉండగలను అనే క్లారిటీ అయితే కొంచెం వచ్చింది సార్. ఇంకా డైమెన్షన్స్ గురించి ఇంకా నేను కొంచెం ఇంకా బాగా వర్కౌట్ చేయాలనిపిస్తాంది సార్. మీరన్నారు గదా! ఎంత అర్థమైతే అంత చాలు అని. ఇంకా ఇంకా నా ఇంకా నేను ఇంకా దాని మీద కొంచెం బాగా తెలుసుకోవాలి అని మాత్రం అనిపిస్తుంటుంది. ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రం సార్ ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చినా రిజల్ట్ అన్‌లిమిటెడ్‌గా వస్తాయి సార్. వాళ్ళు స్కిన్ ప్రాబ్లమ్‌కొచ్చినా, వెయిట్ లాస్‌కొచ్చినా, మెంటల్ టెన్షన్స్‌కొచ్చినా, లేకపోతే మెడిటేషన్ కోసమొచ్చినా, అసలు దేనికోసం వస్తారో వాళ్ళకి తెలియని రిజల్ట్ ఉంటాయి సార్. అంతకు మించే తీసుకోగలరు. నాకు స్టార్టింగ్ నుంచి కూడా నాకు డౌట్ మిమ్మల్ని చాలా సార్లు కూడా అడిగా. ఎకనామికల్లీ ఫ్రీ ఎలా చేయగలుగుతున్నారు సార్ అని. మీరు అనేవాళ్ళు ఫిజికల్లీ, సైకలాజికల్లీ, మెంటల్లీ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా అయితాయి ఈ కోర్సు అంటే, నాకు అప్పుడు కూడా ఎందుకు సార్ ఇలా అంటున్నాడు? ఆయన ఇంత ఓపికగా మీరు అంటున్నారు కదా సార్! హిందూకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరేమో అని నాకు అనిపిస్తుంటుంది. అంటే అంత ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తున్నారు. చెప్పడం వేరే, చేసి చూయించడం వేరే కదా సార్! ఏ ప్రోగ్రామ్‌కైనా ఎవరైనా చార్జ్ గాని, నాకేంటి? నీకేంటి? ఈ 2 క్వెషన్సే ఉంటాయి సార్ అల్టిమేట్‌గా. నాకేమొస్తుంది? మీకేమొస్తుంది? నేను ఇది చేస్తాను, మీకిదొస్తుంది అని అంటారు గానీ, లేదు మీరు ఎక్స్‌పీరియన్స్ అవ్వండి, మీరు ఎంజాయ్ చేయండి, మీరు అనుభవించండి, మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఈ వర్డ్స్ నాకు తెలిసి మాక్సిమం ఎవరు వాడరు సార్. ఒకరి సాటిస్ఫాక్షన్ కోసమో, ఒకరి కన్ఫర్మేషన్ కోసమో ఇంతింత టైమ్ స్పెండ్ చేసి, ఇంతింత పేషెన్స్‌గా ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్‌ని ఓపికగా విని దానికి సొల్యూషన్ చెప్పడం అప్పుడనిపిస్తుంది. సార్ ఖచ్చితంగా హిందూ అయితే ఏదైతే ఉందో అది సారే. ఇంక దీనికి ఎక్కడి నుంచో బుక్కుల నుంచో, ఎక్కడి నుంచో చూసుకోక్కర్లేదు. హిందువులు ఫాలో అవుతారు అన్న దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సార్ మీరు. చెప్పే చిన్న చిన్న వర్డ్సే. మీరు ఏవో పెద్ద ఎక్కడో మనం డిక్షనరీలో చూసో, ఎక్కడో చూడక్కర్లేదు. చిన్న పదాన్ని పట్టుకుంటే ఇంకసలు చాలా చేంజెస్ ఉంటాయి సార్. మీరేం పెద్ద అర్థం గాని విషయాలో ఎక్కడెక్కడి నుంచో విషయాలు మాట్లాడడం లేదు. ఇప్పుడు చాలా ఈజ్ చేసేస్తున్నారు సార్. పార్టిసిపెంట్స్‌కి మీరెంతన్నా తాగండి. అసలు మొత్తం చాయిసు జాయిన్ అయినోళ్ళకి ఇచ్చేస్తున్నారు. దానివల్ల చాలా మందికి చాలా బెనిఫిట్స్ ఎక్కువున్నాయి సార్. మీరు తీసుకునే జ్యూసెస్‌లో రెస్ట్రిక్షన్స్ లేవు. థాట్స్‌లో జనరల్ యాస్ ఇట్ ఈజ్ మీరెలా ఉంటారో అలానే ఉండండి. నేను చెప్పే కొన్ని పాయింట్స్‌లో ఆలోచించండి. అది కూడా చెయ్యండి అని చెప్పడం లేదు మీరు. జస్ట్ చూడండి. అసలు ఇంత సింపుల్‌గా ఇన్ని జరిగిపోతాయని నాకు అర్థం కావడం లేదు సార్. ఇంత సింపుల్‌గా వదిలేస్తే ఇంత మంచి రిజల్ట్స్ ఒస్తాయి. ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్‌కెళ్తే వాళ్ళు రూల్స్, రెగ్యులేషన్స్ చాలా ఇస్తారు కదా సార్ లిస్ట్. ఇది చేస్తేనే ఇది అని. మీ దగ్గర అసలు ఏం చేస్తే ఏమొస్తుందో తెలీదు. జస్ట్ అటెండ్ అయితే చాలు. అన్ని బెనిఫిట్స్ వచ్చేస్తాయి. ఏ బెనిఫిట్స్ ఒస్తాయని ఎక్స్‌పెక్టేషన్సే వద్దు సార్ పార్టిసిపెంట్స్‌కి. జస్ట్ నేను స్టార్ట్ అయ్యేటప్పుడు మీరన్నారు. మీ లైఫ్‌లో ఒక 24 డేస్ నేనేమి ఒకరి కోసం అన్నట్లు, ఒక విషయం కోసం అన్నట్లు స్పెండ్ చేస్తే చాలు సార్. ఆ 24 నంబర్ ఒక్కటే పెద్దది. బయట నుంచి చూసే వాళ్ళకి. ఆ 24 డేస్‌కి మాత్రం కొంచెం ఎవరైనా గాని 24లో ఏం చేయగలము? అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఏవేవో చేశాం కదా సార్. ఒక్క 24 డేస్ ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం వాళ్ళు అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ అయితే ఈజీగా గ్రాప్ చేసుకోగలరు. నెక్స్ట్ వీటిని నేనేమనుకుంటున్నాను సార్ ఇప్పుడున్న థాట్స్ మీరంటున్నారు కదా! ప్రతిదీ స్థిరంగా రిచ్‌నెస్ అంటే అట్లొచ్చి అట్లెళ్ళిపోవడం గాదు. దాన్ని సస్టైన్ చేయడం. అదొక్కటి ఇంకా గట్టిగా పట్టుకోవాలి సార్. ఏదో ఆ టైంకే గాకుండా కంటిన్యూయస్‌గా ఆ రిచ్‌నెస్ అనేది మనతోనే ఉంటే చాలా బావుంటుంది. ఏం చెప్పాలో తెలీదు సార్ అది. చాలా చాలా థాంక్ యూ సార్. మీరే చెప్పారు. మీ ద్వారానే జాయిన్ అయ్యి ఎవరికీ ఈ ఆపర్చునిటీ దొరకలేదేమో సార్ నాకు తెలిసి. దాంట్లో నేను బ్లెస్డ్ సార్. థాంక్ యూ సో మచ్ సార్.